గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్‌లో జరిగిన ఒక ఘటన ఏదైతే ఉందో, అంటే విద్యార్థుల బాత్రూముల్లో హిడెన్ కెమెరాస్ పెట్టారు అనే దాంతో విద్యార్థులందరూ ధర్నా చేస్తున్న పరిస్థితి సార్. నిజంగా నేడు సమాజంలో ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. ఈ అంశాన్ని ఎలా చూడొచ్చు? దీనికి సంబంధించి అక్కడ ఎవరైతే పెట్టించిన వ్యక్తి ఉన్నారో, అతను కూడా అంతకుముందు టీడీపీపై ట్రోల్ చేసిన వీడియోస్ కూడా బయటకొచ్చి సోషల్ మీడియా ట్రెండ్ అవుతున్నాయి సార్. ఏం చెప్తారు మీరు? అంటే 5 ఏళ్ల ఈ దుష్ట పరిపాలన వాటి బీజాలు ఏ విధంగా రాష్ట్రం మొత్తం విస్తరించిందో ఈ కాలేజీలకు కూడా సోకిందో అర్థమవుతాం. ఎందుకంటే స్టూడెంట్స్లో కూడా ఈ విధమైనటువంటి సైకో మనస్తత్వం, ఏది ఒక నేరగాళ్ళు ఇవాళ విద్యార్థుల్లో కూడా నేర ప్రవృత్తి పెరుగుతోందంటే, ఒకవైపు డ్రగ్స్, మరోవైపు గంజాయి భూతం. 5 ఏళ్లలో అటు గంజాయి మాఫియా, ఇటు డ్రగ్స్ మాఫియా మనం చూసాం. ఆంధ్రప్రదేశ్ బేస్గా ఎలా నడిచిందో, ఎక్కడ పట్టుకున్న మూలాలు ఆంధ్రప్రదేశ్లోనే. ఇప్పుడు ఒక ఇంజనీరింగ్ కాలేజీలో ఒక ఫైనల్ ఇయర్ స్టూడెంట్ ఈ విధంగా చేశాడంటే దాని వెనక మరి ఎప్పటి నుంచి జరుగుతోంది? ఎవరో ఒక గర్ల్ స్టూడెంట్ పాత్ర ఉందంటున్నారు దీంట్లో. అవును, ఆమె ఎవరో ఒక రాజకీయ నాయకుడి కుమార్తె అంటున్నారు. తన పేరు గనక బయటకు వస్తే, తన కూతురు పేరు గనక బయటకు తెస్తే డ్రగ్స్ పెట్టిస్తా, కాలేజీ మూసేస్తా అని ప్రిన్సిపాల్ రాజకీయ నాయకుడు బెదిరిస్తున్నట్టు ఇవన్నీ కూడా బయటకు రావాల్సిన అంశం ఉంది. ఇప్పుడు ఆ విజయ్, ఆ 4th ఇయర్ స్టూడెంట్ ఎవడున్నాడో, ఈ సీసీ కెమెరాలు పెట్టినవాడు, ఈ ల్యాప్టాప్ వీటితో పట్టుబడ్డవాడు, అతన్ని దర్యాప్తు చేయాలి. ముఖ్యమంత్రి నిన్న చాలా సీరియస్ అయ్యారు ఈరోజు. ఏంటి, దానిపైన ఒక కమిటీ వేసి విచారణ చేపట్టమన్నారు. ఇప్పుడు ఆల్రెడీ కలెక్టర్ వెళ్ళాడు, ఎస్పీ కూడా వెళ్ళిన పరిస్థితి. కొల్లు రవీందర్ను కూడా వెళ్ళి కాలేజీ సందర్శించమని ముఖ్యమంత్రి ఆదేశించిన నేపథ్యంలో ఇప్పుడు ఇవాళ అక్కడ విద్యార్థినుల ఆందోళన, ఏది జస్టిస్ ఇవాళ మరి ఇంజనీరింగ్ కాలేజీల్లో ఆడపిల్లలకే నీకు భద్రత లేదంటే ఇది ఈ 2 నెలల్లో వచ్చిన అంశం కాదు. 5 ఏళ్ల పరిపాలన దుష్ఫలితాలే ఇవాళ అడుగడుగునా కనపడుతున్నాయి. వ్యవస్థలో పూర్తిగా నేర ప్రవృత్తి ఎలా పెరుగుపోయిందో మనకి ఇదే ఒక ఉదాహరణ. పోలీసులు భ్రష్టు పట్టారు, రౌడీలే పోలీసులే రౌడీలుగా మారిన నేపథ్యంలో అసలు పోలీస్ చేయాల్సిన పని చేయటం లేదు, సెటిల్మెంట్లో పడ్డారు. కాబట్టే ఇవాళ పోలీస్ అంటే భయం, భక్తి లేకుండా పోయింది. ఎవరన్నా మనం ఊహించగలమా? ఏంటి ఇంతవరకు ఇప్పుడు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడన్నా ఈ గుడ్లవల్లేరు లాంటి ఉదాహరణలు జరిగాయా? ఏ కాలేజీలో అయినా సరే ఇలాంటిది జరిగిందా? అంటే ఇప్పుడు తల్లిదండ్రులు ఆడపిల్లల్ని ఇవాళ కాలేజీకి పంపటానికే భయపడే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇవాళ వీళ్ళు మాట్లాడితే బాలికా విద్య మేము ప్రోత్సహిస్తామంటారు. నేను అమ్మఒడి తెచ్చానన్నాడు, లేకపోతే నేను పిల్లలకు ట్యాబులు ఇచ్చానన్నాడు. ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ట్యాబులతోనే ఇవి తీస్తున్నారా? అవును. ఇప్పుడు ఈ పిల్లలకి ఇచ్చినటువంటి ఈ స్వేచ్ఛ ఇవాళ తల్లిదండ్రుల బాధ్యత ఉంది. గ్యాప్ పెరుగుతోంది తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య. నీ కొడుకులో ఇంత నేర ప్రవృత్తి పెరుగుతోందంటే అది బాధ్యత ముందు తల్లిదండ్రులది, తర్వాత అక్కడ కాలేజీ యాజమాన్యాన్ని. ఎప్పటి నుంచి ఇది జరుగుతోంది? కాలేజీ యాజమాన్యం దీన్ని ఎందుకు కప్పి పెట్టాలని చూస్తోంది. విద్యార్థుల ఆందోళనలో ఇవాళ ఏంటి ఒక ముఖ్య అంశం. అవును, వాళ్ళకి రక్షణ కావాలా? ప్రభుత్వం ముందు బిడ్డల్లో భరోసా పెంచాల్సిన అవసరం ఉందని. అంటే 300 మంది ఆడపిల్లల్లో వీడియోలు రికార్డ్ చేశారని చెప్తున్నారు సార్. నిజంగా ఎందుకంటే ఇలాంటివి చూసినప్పుడు నిజంగా ఇంత నేర ప్రవృత్తి ఏంటి? షర్మిల కూడా ఈరోజు మాట్లాడింది, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా. ఈ కమిటీ వేయడమే కాదు, ఫాస్ట్ ట్రాక్ న దీన్ని విచారించాలి, అవసరమైతే తనే కాలేజీ సందర్శిస్తానన్న నేపథ్యంలో బెంబేలెత్తిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఆడబిడ్డలంతా కూడా భయోత్పాతంలో ఉన్నారన్నమాట. అంటే ఇప్పుడు మార్కెట్కి వెళ్ళే పరిస్థితి లేదు మహిళ, స్కూల్కి వెళ్ళే పరిస్థితి లేదు బాలిక, ఇవాళ కాలేజీకి వెళ్ళే పరిస్థితి లేదు ఈ విద్యార్థులు. అంటే ఇప్పుడు ఇవాళ మనం ఈ స్వాతంత్రం ఇప్పుడు 78 ఏళ్ళు మనం చేసుకుంటున్న నేపథ్యంలో వికసిత భారత్ అంటున్నారు.
బేటీ పడావ్ బేటీ బచావ్ అన్నారు ఎవరు? నరేంద్ర మోడీ. వికసిత ఆంధ్రప్రదేశ్ వైపు అడుగులేస్తున్నారు. విజన్ 2047 100 ఏళ్ల స్వాతంత్రం వైపు అడుగులేస్తున్నటువంటి పరిణామంలో ఇదా ఈ తరంలో వస్తున్నటువంటి మార్పులు? వీటిని మొగ్గలోనే తుంచేయాలి, అడ్డుకట్ట వెయ్యాలి, కఠిన చర్యలు చేపట్టాల. అవును సార్. ఇంకోటి కూడా సార్, ఎందుకంటే కలకత్తా సంఘటన మనం చూసుకున్నాము. కలకత్తా సంఘటన జరిగి మనం చాలా మంది కూడా దాన్ని ఖండించిన పరిస్థితి. దాని తర్వాత చూసిన తర్వాత ఆడపిల్లలకి సంబంధించి ఇవి చూసుకున్నట్టయితే ఇలాంటి జరగటం చాలా బాధాకరం. ఆర్జీకర్ హాస్పిటల్ కలకత్తా భగ్గుమంటోంది 15 రోజులుగా. రోడ్ల మీద వేల మంది ఆందోళనలు చేస్తున్నారు, బాష్పవాయువు ప్రయోగాలు చేస్తున్నారు. అరే అసలు ఒక వైద్యురాలు నైట్ డ్యూటీకి వస్తే చిత్ర హింసలు పెట్టి ఎముకలు కూడా విరిచేసి అత్యాచారం. కనీసం వాళ్ళ తల్లిదండ్రులకి ఇంటిమేషన్ లేదు, ఆత్మహత్య అని చెప్పారు. ఈరోజు మనం చూస్తున్నాం, ఇప్పుడు 3 ఫోన్ కాల్స్ వచ్చినాయి అంట 30 నిమిషాల్లో. 3 ఫోన్ కాల్స్లోనూ వాళ్ళకి సరైన సమాచారం లేదు. ఒకసారి అర్జెంటుగా రమ్మంటారు, రెండోసారి మీ అమ్మాయి సూసైడ్ చేసుకుందంటారు, మూడోసారి ఏమో త్వరగా రాలేదని మళ్ళీ ఫోన్ చేస్తారు. వాళ్ళ తల్లిదండ్రుల్లో ఒక ఆందోళన. ఏది ఒక కోల్కత్తా ఇన్సిడెంటే కాదు, ఒక ముంబై హీరోయిన్ ఉదంతమే కాదు, ఇవాళ ఈ గొడవలు ఇష్యూ. కాలేజీల్లో ఇవాళ ఆడబిడ్డలకి భద్రత లేదంటే ఈ సీసీ కెమెరాలు ఏంటి? ఏం చేయాలో? ఇది మనం మార్పు వైపు వెళ్తున్నామా, వెనక్కి వెళ్తున్నామా, ముందుకు వెళ్తున్నామా, వెనక్కి వెళ్తున్నామా? అన్నిటికన్నా ఇంకోటి ఏంటంటే డివిఎస్ గారు కరెక్టే, అక్కడ జరిగినప్పుడు అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళని దానికి పార్టీల రంగు పులిమి అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు జనసేన కార్యకర్త అని చెప్పి పవన్ కళ్యాణ్ సంబంధించింది ఒక ఫోటోషాప్ లో ఒక ఫోటో రిలీజ్ చేస్తారు, చంద్రబాబు నాయుడు ఒక రిలీజ్ చేస్తారు. మొత్తంగా చూస్తే ఒక వీడియో సర్క్యులేట్ అవుతుంది. ముందు వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. దీన్ని పార్టీలకు ఎందుకు? ఎవరు చేసినా తప్పే కదండి, ఎవరు చేసినా తప్పే. టీడీపీ వాళ్ళు చేసిన తప్పే, జనసేన చేసిన, వైసీపీ వాళ్ళు. ఆయన చూస్తే ఆ కుర్రాడు ఎవరైతే ఉన్నారో పట్టుబడిన కుర్రాడు టీడీపీని ట్రోల్ చేస్తూ, రామానాయుడు గారిని ట్రోల్ చేస్తూ, నిమ్మల రామానాయుడు గారిని ఒక వీడియో చేశాడు. ఇప్పుడంతా ట్రెండ్ అవుతున్న పరిస్థితి. వాళ్ళ వైసీపీకి సంబంధించిన వ్యక్తిని కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి. కానీ పక్క వాళ్ళకి దీన్ని రాజకీయానికి ముడిపెట్టడం ఎలా చూస్తారు సార్? ఇవాళ ఇలాంటి పోస్టులు పెడుతున్న వారు ఈ విధమైనటువంటి విషం కక్కుతున్నవారు, పొల్యూషన్ ఇదంతా కూడా కాలుష్యం వెదజల్లుతున్న వాళ్ళు, వీళ్ళ మీద కఠిన చర్యలు చేపట్టాలన్నమాట. ఇప్పుడు అతనికి రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఉందా లేదా? ప్రస్తుతం నేరగాడు. అతను ఏ పార్టీ అనేది అసలు ఇక్కడ పార్టీలకి నేరంతో సంబంధం ఏంటి? నేరానికి పార్టీలు ఏముంటాయి? రాజకీయాలకు అతీతంగా కఠిన చర్యలు చేపట్టాలి. ఏ పార్టీ వాడైనా కఠినంగా ప్రవర్తించాలి. మీరు చెప్పారు అతనేంటి రామానాయుడిని వ్యంగ్యంగా ఏదో ప్యారడీగా అనుకరిస్తూ రామానాయుడిని ట్రోల్ చేస్తున్నటువంటి వీడియోలు అంటే అర్థం అతను వైఎస్పీ ఫాలోయర్, జనసేన మనిషి కాదు. ఎందుకంటే మిత్రపక్షం జనసేన, తెలుగుదేశం. అవును, జనసేన ఆడైతే రామానాయుడిని ఎందుకు ట్రోల్ చేస్తాడు? అతను కొడాలి నాని మనిషి. అవును, వాళ్ళు ఏమన్నా నాని ఫాలోయర్సా? ఇప్పుడు ఆ రాజకీయ నేత ఎవరు? ప్రిన్సిపాల్ని బెదిరించింది ఎవరు? డ్రగ్స్ కేసులో నీ కాలేజ్ మూసేపిస్తానంది ఎవరు? ఇవన్నీ బయటికి రావాలి. ఎవరి కూతురు ఇవాళ అక్కడ చదువుతోంది రాజకీయ నేతల్లో? ఆ కూతురుకి ఈ విజయ్కి ఉన్నటువంటి సంబంధం ఏంటి? ఇప్పుడు కెమెరాలు ఎవరు పెట్టించారు? ఎవరు చెబితే పెట్టించారు? పెట్టింది ఎవరు? పెట్టించింది ఎవరు? ఇవన్నీ కూడా బయటకు రావాలి. అందుకే ముఖ్యమంత్రి కూడా అంత సీరియస్ అయ్యారు. దీనిపైన ఒక విచారణకు కూడా ఆదేశించారు. హుటాహుటిన కలెక్టర్, ఎస్పీ అక్కడికి వెళ్ళడమే దానికి ఉదాహరణ. కొల్లు రవీంద్ర కూడా వెళుతున్న నేపథ్యంలో ఇప్పుడు భద్రత కావాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇవాళ కోరుకుంటోంది భద్రత. ఎందుకంటే అటు భూములకు భద్రత లేదు, ఇటు ఆస్తులకు భద్రత లేదు, ధన మాన ప్రాణాలకి భద్రత లేని పరిస్థితుల్లో 5 ఏళ్లు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో నరకం చూశారు, చిత్రహింసలు అనుభవించారు. ఆ విరక్తి నుంచి, ఆ వచ్చిన వ్యతిరేకత నుంచే ఈ కూటమి వైపు మొగ్గు చూపింది. ఎందుకు ఇంత మెజారిటీ వచ్చింది ఈ కూటమికి? జగన్మోహన్ రెడ్డిని కేవలం 6% సీట్లకే ఎందుకు పరిమితం చేశారు? 11 సీట్లకే. కూటమిని తెలుగుదేశం, జనసేన, బీజేపీని మరి 94% సీట్లలో ఎందుకు గెలిపించారంటే ఇవాళ వాళ్ళు పొందిన బాధలు, వాళ్ళు అనుభవించిన వేదన, ఆ నరకం నుంచి మీకు పట్టం కట్టారు.
మీరు ఇవాళ సీట్లో కూర్చుని కుర్చీలో కూర్చుని ముందు ప్రజలను విముక్తం చేయండి. ఈ నరకం నుంచి ప్రజల్ని విముక్తం చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు పైన, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన ఉంది. రాజకీయాలకు అతీతంగా ఎవడు ఈ దుర్మార్గాలకు తెగించినా, ఈ బరి తెగింపుకు పాల్పడినా అతని పైన కఠిన చర్యలు చేపట్టాలి, గుణపాఠం నేర్పాలి. భవిష్యత్తులో మళ్ళా ఇలాంటి సంఘటనలు జరగకుండా, పునరావృతం కాకుండా చూసుకో భయం తీసుకురావాలి.